మనకు ఫస్ట్ 10 బుకింగ్సే 4200 ఫర్ ఎస్ఎఫ్టీ. ఫస్ట్ ఇనిషియల్ 10 బుకింగ్సే రేట్ ఉంటుంది. ఇందులో 2 BHK అండ్ 3 BHK ఉన్నాయి సార్ ఫ్లాట్స్. హాయ్ హలో, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. రియల్ ఎస్టేట్ టీవీలో బడ్జెట్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్ వీడియోలు వరుసగా చూపిస్తున్నాం. ఈరోజు ప్రజెంట్ మనం వరంగల్ హైవే నియర్ కొర్రెంల అనే లొకేషన్లో ఉన్నాం. కొర్రెంలలో బడ్జెట్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని మనం చూడబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ పేరే గ్రీన్ హైట్స్. గ్రీన్ హైట్స్ అనే ప్రాజెక్ట్ ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. మనం వెనక చూడొచ్చు గ్రీన్ హైట్స్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ 90% కంప్లీట్ అయింది. ఇది చూడొచ్చు మనం ఇక్కడ గ్రీన్ ల్యాండ్స్ ప్రాజెక్టు. ఇది ఇప్పటికే కంప్లీట్ అయిన ప్రాజెక్టు, సేల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి, జనాలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. సో మనం ఈ గ్రీన్ హైట్స్ ప్రాజెక్టు గురించి ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఫుల్లీ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు కాబట్టి దాని గురించి పూర్తి వివరాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు హరి గారు. హరి గారు నమస్తే సార్. సార్, రియల్ ఎస్టేట్ టీవీకి బాగా కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్ ఎవరైతే మాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో ఎవరంటే కేవలం హరి గారే. ఎందుకంటే మీరు ఏ ప్రాజెక్ట్ చూసినా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకోవాలనుకుంటున్న గ్రీన్ హైట్స్ ప్రాజెక్ట్ గురించి ఒక్కసారి రియల్ ఎస్టేట్ ప్రేక్షకులకు చెప్పండి. మెయిన్ దీని రేట్ వచ్చి ఓన్లీ 4200 ఎస్ఎఫ్టీ ఫర్ ఎస్ఎఫ్టీ. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, టెర్రస్, స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ చుట్టుపక్కల ఏ గేటెడ్ కమ్యూనిటీ చూసినా మినిమం మీకు 6000 కన్నా తక్కువ లేదు. ఓకే. సో అవి కూడా అండర్ కన్స్ట్రక్షన్. మాది హ్యాండ్ ఓవర్ టైం ఏమో ఓన్లీ 10 months. సో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మేము టిల్ హ్యాండ్ ఓవర్ మేము రెంట్ ఇస్తున్నాం సార్. 2 BHK వచ్చి 21,000 ఇస్తున్నాము. అంటే కొన్న కస్టమర్ కి ఇస్తారా? కొన్న కస్టమర్ కు హ్యాండ్ టిల్ హ్యాండ్ ఓవర్ టైం అంటే 10 months టైం ఉంటుంది. సో 10 months ఎగ్జాక్ట్లీ 21,000 2 BHK కు. 3 BHK వచ్చి 32,000 టిల్ హ్యాండ్ ఓవర్ టైం. సో హ్యాండ్ ఓవర్ టైం ఇస్ ఓన్లీ 10 months. సో ఆల్రెడీ 90% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. అవును, చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో చాలా ఫాస్ట్ గా ఇది అయితే విత్ ఇన్ 6 months క్లోజ్ అయింది ప్రాజెక్ట్. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్? మొత్తం 95 ఫ్లాట్స్ ఉన్నాయి సార్. మొత్తం గ్రౌండ్ ప్లేస్ 5 floors అన్నమాట. ఈచ్ ఫ్లోర్ కు 19 ఫ్లాట్స్ ఉన్నాయి. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విత్ టెర్రస్, స్విమ్మింగ్ పూల్. ఓకే హరి గారు, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయన్నారు కదా, వాటి సైజెస్ ఏంటి? 2 BHK అయితే అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుంది, 3 BHK అయితే అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుంది? బేస్డ్ ఆన్ ఎవరైనా కొనాలనుకుంటే దీన్ని బేస్ చేసుకునే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. 2 BHK వచ్చి మనకు 1152 ఎస్ఎఫ్టీ సార్. ఓకే. 3 BHK వచ్చి మనకు 1521 ఎస్ఎఫ్టీ. ఓకే. 2 BHK ఏమో మనకు 45 yards వస్తుంది, స్క్వేర్ యార్డ్స్. 3 BHK ఏమో 59 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 59 వరకు ఉంది. ల్యాండ్ వాల్యూ కూడా 40,000 ఫర్ ఎస్ఎఫ్టీ ఉంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ 45,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. గవర్నమెంట్ వాల్యూ వచ్చేమో 2200 ఉంది ఎస్ఎఫ్టీ, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ. ఓకే సార్, ఇప్పుడు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అనుకున్నాం కదా, ఇంకా రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇస్తారు, క్లబ్ హౌస్ అంటున్నారు, ఇంకేమేమి? ఇంకోటి 5th floor కు ఒక బెనిఫిట్ ఏముంది సార్, 5th floor చూసుకుంటే మనము సీలింగ్ ఫ్రీ ఇస్తున్నాం. పైన ఫాల్ సీలింగ్ ఇస్ ఫ్రీ ఫర్ 5th floor. ఓన్లీ 5th floor? ఓన్లీ 5th floor. మరి మిగతా ఫ్లోర్ మిగతా ఫ్లోర్ లేదు, ఓన్లీ 5th floor కు ఫాల్ సీలింగ్ ఇస్ ఫ్రీ. అలా కూడా ఇయొచ్చుగా. 5th floor తీసుకునే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఎంత వర్త్ ఇస్తుండొచ్చు మీరు? ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్, దానికి ఎంత కాస్ట్ అయితే అంత ఇస్తారా? ఎగ్జాక్ట్. అంటే మేము చేసేస్తాం 5th floor కు, ఓన్లీ 5th floor కు సార్. ఓకే ఓకే సార్, ఇంకా గేటెడ్ కమ్యూనిటీలో భాగంగా ఇంకేం ఎమ్యూనిటీస్ ఉన్నాయి? మనకు జిమ్ ఉంది సార్, మల్టీపర్పస్ హాల్ ఉన్నది, స్విమ్మింగ్ పూల్ ఉన్నది, తర్వాత చిల్డ్రన్స్ ఏరియా వస్తుంది, వాకింగ్ ట్రాక్ ఉన్నది. ఓకే. మామూలుగా స్టాండర్డ్ గా అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి సార్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండాల్సిన అన్ని ఉన్నాయి. సార్, ఇప్పుడు మోడల్ ఫ్లాట్ కంప్లీట్ అయిందా? అయింది సార్. చూడండి సార్, 2 BHK 3 BHK మోడల్ ఫ్లాట్ కంప్లీట్ అయింది. ఒకసారి లోపల చూస్తే మీకు ఐడియా ఉంటుంది. మోడల్ ఫ్లాట్ చూద్దాం. మోడల్ ఫ్లాట్ చూసిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా హరిగారితో మాట్లాడదాం. సో ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్స్ చూద్దాం అనుకున్నాం కదా, ఇది ఒక మోడల్ ఫ్లాట్. ఇది చూస్తే 2 BHK ఫ్లాట్ అనమాట. దీని సైజు 1152 ఎస్ఎఫ్టీ. ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. సరే చూద్దాం, లోపడండి. సో ఇది మనం చూడొచ్చు, ఇది సిట్టింగ్ ఏరియా, హాల్. కంప్లీట్గా ఎట్లా ఉంటుందో ఫ్లాట్ మనం కొనుక్కున్నాక ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది టీవీ లొకేషన్, ఇది ఈ లొకేషన్లో టీవీ ఉంటుంది. నెక్స్ట్ మనము చూస్తున్నాం, ఇది డైనింగ్ ఏరియా, కంప్లీట్ డైనింగ్ ఏరియా. ఇది ఇక్కడ రిఫ్రిజిరేటర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఒక హ్యాండ్ వాష్. ఇక్కడ మనం ఇప్పుడు
మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ కప్బోర్డ్స్ అన్నమాట. ఇట్లా కప్బోర్డ్స్ ఇట్లా ఉంటాయి, ఇట్లా కప్బోర్డ్స్ ఉంటాయి. ఈ లొకేషన్ ఇట్లా ఉంటుంది. 2 BHK. 2 BHKకు మళ్ళీ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. 2 BHKకు ఒక అటాచ్డ్ వాష్రూము. ఇమీడియట్లీ ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు. ఇది కామన్ వాష్రూమ్. ఓకే, నెక్స్ట్ మనము కిడ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు ఇక్కడ బాల్కనీ ఇచ్చారు. మనం బాల్కనీ చూడొచ్చు. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం రండి. సో ఇక్కడ మనం ఇది కిచెన్ ఏరియా అనమాట. కిచెను సో ఇక్కడ ఇదంతా చూడొచ్చు. ఇక్కడ దీనికోసం సపరేట్గా ఇక్కడ మనకు ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ఇక్కడ కప్బోర్డ్స్ చేయించుకోవచ్చు అనమాట. కిచెన్లో చూస్తే మనం ఇక్కడ ఇది వాష్ ఏరియా. దీనికోసం కంప్లీట్గా వాషింగ్ మెషిన్ కానీ బట్టలు ఆరేసుకోవడం ఇదంతా ఈ ప్లేస్లోనే చేసుకోవాల్సి వస్తుంది. వెంటిలేషన్ రీత్యా ఇటు నుంచి ఒక మంచి ఫ్లో ఉంటుంది వెంటిలేషన్. అటు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనం ఒకటి చూసాం కదా, అక్కడి నుంచి కూడా వెంటిలేషన్ మంచి వెంటిలేషన్ ఉంటుంది. టూ BHK మోడల్ ఫ్లాట్ ఎలా ఉందో చూసినాం కదా. ఇప్పుడు మనం 3 BHK కూడా చూద్దాం. అది ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. ఒకసారి రండి. ఇది 3 BHK మోడల్ ఫ్లాట్ 1800 SFTతో ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. మనం ఇక్కడ జస్ట్ వాళ్ళు నేమ్ బోర్డు కూడా పెట్టారు 1800 SFT అని చూడొచ్చు. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇది చూద్దాం ఇది కూడా ఎట్లా ఉంది. 3 BHK ఫ్లాట్ మనం రాగానే ఇది హాల్లో ఇక్కడ టీవీ సెటప్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం సోఫాస్ డిజైన్ చేసుకుని ఇక్కడ సోఫాస్ వేసుకుంటాం. సిట్టింగ్ ఇక్కడ టీవీ చూస్తానికి ఉపయోగంగా ఉంటుంది అనమాట. 3 BHK కాబట్టి 1800 SFT మంచి పెద్ద SFT ఉంది కాబట్టి ఇక్కడ పూజ రూమ్ సపరేట్గా ఇచ్చారు. ఇది పూజ రూమ్కు మంచి తలుపులు ఇట్లా కంఫర్ట్గా పూజ చేసుకొని మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓపెన్ కిచెన్ అనమాట. ఇది వాష్ ఏరియా. ఈ ప్లేస్లో డైనింగ్. ఇది ఒక కామన్ వాష్రూమ్ ఇక్కడ ఇస్తున్నారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ విత్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి. విశాలంగా ఉంది ఇది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడి నుంచి మనకు బాల్కనీ ఇచ్చారనమాట. మనం బాల్కనీ ఒకసారి చూద్దాం. ఇది వెంటిలేషన్, ఫుల్లీ వెంటిలేషన్ ఇక్కడి నుంచి. ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇది వెస్ట్ అవుతుంది. మనకు ఉదయం సైడ్ అటు, సాయంత్రం సైడ్ ఇటు వెంటిలేషన్ వస్తుంటుంది. ఓకే, బాల్కనీ చూసాం కదా. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇదొక బెడ్రూమ్. ఇది మనం గెస్ట్ బెడ్రూమ్ అనమాట. దీనికి కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు, మనం చూడొచ్చు. ఓకే, సో ఇది 1800 SFT కాబట్టి స్పేసియస్గా ఉంది, మంచిగా ఉంది. ఓపెన్ కిచెన్ ఇచ్చారు, అదేవిధంగా 3 బెడ్రూమ్లు, 3 వాష్రూమ్లు, 2 అటాచ్డ్, 1 కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనం మళ్ళీ హరిగారితో మాట్లాడి తెలుసుకుందాం పదండి. అప్రూవల్స్ విషయం ఏమని చెప్తారు? దీనికి HMDA అండ్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ సార్. ఇది GHMC మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఓకే, మనకు అన్ని బ్యాంక్ లోన్స్ వస్తాయి అనమాట. ఆల్ బ్యాంక్స్, ఆల్ నేషనల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ 85% బ్యాంక్ లోన్ వస్తుంది. కస్టమర్ ఒక 10 lakhs కడితే సార్ మిగిలినంతా బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు. బుకింగ్ అమౌంట్ వచ్చి 5 lakhs సార్. సార్ ఇది లొకేషన్ వైజ్ గా చూసుకుంటే ORR కు వెరీ నియర్ ఉంది. వెరీ నియర్ సార్. అంటే సరౌండింగ్స్ ఇంకేమేమి ఉన్నాయి అంటే ఎడ్యుకేషన్ విషయం కానీ, ఎడ్యుకేషన్ హెల్త్ కానీ
తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఫుల్లీ డెవలప్డ్ ఏరియా సార్ మొత్తం ఇది. ఫుల్లీ రెసిడెన్షియల్ డెవలప్డ్ ఏరియా ఇది. చుట్టుపక్కల అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. కాలేజెస్ విషయానికి చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా కాలేజ్ ఇంజనీర్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. తర్వాత ఎయిమ్స్ గట్కేసర్ దగ్గర మనకి జస్ట్ 14 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి. తర్వాత ఉప్పల్ మెట్రో జస్ట్ 14 కిలోమీటర్స్ ఉందని. సో బస్సెస్ కూడా లోకల్ బస్సెస్ అన్ని వస్తాయి సార్. జస్ట్ మనకు బస్ స్టాప్ ఇక్కడి నుంచి 300 మీటర్స్. సిటీ బస్ అన్ని వస్తాయి, ఎవ్రీ 15 మినిట్స్ కు ఫ్రీక్వెన్సీ సిటీ బస్సెస్. ఈ ఓలా, ఊబర్, క్యాబ్స్ కూడా వస్తాయి మనకి, ర్యాపిడో, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హరి గారు, ఇప్పుడు ఎవరు ఈ టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరంటే మీకు ఎవరిని అనుకుంటున్నారు? మిడిల్ క్లాస్ బాగా కనెక్ట్ అయ్యే ఫ్లాట్స్. ఎందుకంటే రేట్స్ కూడా చాలా తక్కువ ఉంది కదా సార్. 4200 ఎస్ఎఫ్టీ అంటే మీకు ఎక్కడ ఉండదు ఇంత తక్కువ రేటు. ఎక్కడ మా మెయిన్ ఏమైందంటే ప్రాజెక్ట్ తొందర క్లోజ్ కావాల్సి, ఇంకా 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మాకు కొత్తవి. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ సేల్స్, ఆన్ నాట్ ఆన్ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు మనం 2 BHK అండ్ 3 BHK మోడల్ ఫ్లాట్స్ చూసి వచ్చాం కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లో ఫ్లాట్ కొనాలనుకునేవారు తక్షణమే స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. హరి గారు, చాలా వాల్యుబుల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి మన రియల్ ఎస్టేట్ ప్రేక్షకులకు వివరించారు. మీరు మరో కొత్త ప్రాజెక్ట్ లో మళ్ళీ మన రియల్ ఎస్టేట్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.